సినిమా ఫీల్డ్లో ఏంటంటే కొన్ని సెంటిమెంట్లు ఉంటాయండి. ఒక అక్షరంతో పెట్టడం, ఒకే అక్షరం వచ్చేటిగా కొంతమంది విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు అట్లాగే సెంటిమెంట్ పెడతా ఉంటారు. అలాగే త్రివిక్రమ్ గారు ఆ సెంటిమెంట్ అంటారు. మీకు ఏ సెంటిమెంట్? నాకు అలా ఏమీ లేదండి. నేను అనుకోకుండా సారంగపాణి జాతకం సంభవనం సాతో స్టార్ట్ అయ్యింది, కానీ జెంటిల్మెన్ జాతో స్టార్ట్ అయింది, అష్టాచమ్మ ఆతో స్టార్ట్ అయింది. అలా నాకు ప్రత్యేకం లేదు. కథకి ఏది కరెక్టో పేరు అదే పెట్టడానికి ట్రై చేస్తాను. అందంగా ఉండాలి పేరు, వీలైనంత కుదరకపోతే తప్ప మాక్సిమం తెలుగు పేర్లే పెట్టాలి. పాత్రకి సారంగపాణిని పెట్టడానికి కారణం ఏంటి? దానికి శివుడు అంటారు, సారంగపాణి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. గమ్మతి మీరు అడిగారు, బాగుంది. మీకు సారంగపాణి అంటే సారంగం అనే జింకని అనేది, శారంగం అని విష్ణుమూర్తికి ధనుస్సు. అవును. సో శారంగపాణి అని మీకు సారంగపాణి దేవాలయం ఒకటి కుంభకోణంలో ఉంది, అక్కడ విష్ణువు ధనుసు ధరిచుంటాడు. సో శారంగం అనే పేరు కొలోక్వియల్గా కూడా సారంగాయి, సారంగపాణి అని విష్ణువు అర్థం కూడా ఒకటి ఉంది అని నేను చదివిన దానిలో ఉంది. సో నేను విష్ణువు అర్థంలో వాడుతున్నా. అయితే ఏమిటి, తండ్రి పేరు పినాకపాణి అని పెట్టా, అది శివుడు. సో నేను సరదాగా ఏమనుకున్నానంటే కుంభకోణం సారంగపాణి పేరు కనుక ఆ తండ్రి పెట్టుకుని ఉంటే కొడుక్కి, శివుడి కొడుకు విష్ణువు అన్నట్టు సరదాగా బాగుంటుంది ప్లే చేయడానికి అని చెప్పి అలా వాడడం జరిగింది అనమాట. సారంగపాణి అంటే రెండు అర్థాలు కూడా ఉన్నాయి. ఒకటేమో శివుడు, రెండేమో శారంగమే కనుక శారంగం అనే ధనుసు ఏదైతే భాగవతంలో విష్ణుమూర్తి ధనుసు, అది రాయడం కూడా కష్టం అన్నమాట. శారంగ్యాకి గావుతుంది, శారంగం అంటారు. నా అనుమానం అంటే అదే శారంగంగా సారంగం అయింది. సో మీకు శివుడు విష్ణువు కూడా కొన్ని ఐకనోగ్రఫీలో, రిలీజియస్ ఐకనోగ్రఫీలో విష్ణువుని రిఫర్ చేస్తూ కూడా సారంగపాణి అనే మాట వాడతారు. కుంభకోణంలో ఉన్న ఏదైతే విష్ణుమూర్తి ఆలయం ఉందో, విష్ణువు గారి మహావిష్ణువు ఆలయం ఉందో, అక్కడ మీకు విగ్రహం చూస్తే ఒక ధనస్సు పట్టుకున్న విష్ణువు అనమాట. సో నేను విష్ణువు రిఫరెన్స్తో వాడా, తండ్రి పేరు పినాకపాణి అని పెట్టా. ఇద్దరు దేవుళ్ళు కలిసిపోతారు. బాగుంది. అయితే అంటే కామెడీకి పెద్దపేట వేశారు మీరు ఈ సినిమాలో. ఈ సినిమా మొత్తం హాస్యరస ప్రధాన చిత్రం అండి. కొంచెం భావోద్వేగాలు కూడా ఉంటాయి. ప్రేమ కథ, ఇప్పుడు ఈరోజు మేము రిలీజ్ చేసిన పాట ఒక చాలా మంచి పాట, విరహ గీతం. అది అలాంటి పాట చాలా బాగుంటుంది, మంచి పాట అది. అండ్ మోడర్న్ యంగ్స్టర్స్కి నచ్చే స్టైల్లో చేశాను ఆ పాట, నేను చేయించాము. ఆ తర్వాత మిగతా పాటలన్నీ సరదా పాటలు, ఫ్రెండ్లీ మా ఫన్ సాంగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఐడియా ఏంటంటే పూర్తి నిడివి హాస్యరస చిత్రం ఉండాలి. కేవలం జోకులు, యూట్యూబ్ హ్యూమరు, రీల్స్లా కాకుండా ఒక కథలోంచి పుట్టే పాత్రలు, ఆ పాత్రలకు ఉండే రకరకాల వేలం వెర్రులు, ఎవరి పిచ్చి వాళ్ళకు ఉంటుంది కదా, ఆ వేలం వెర్రిగా ఉన్న ఒక రకాల ఎక్సెంట్రిక్ పాత్రలు అందరూ చుట్టూ ఉంటే మధ్యలో సారంగపాణి ఉంటాడు. ఇతనికి వాళ్ళకి మధ్య ఇంటరాక్షన్లో పుట్టే హాస్యం, అది కథనం ద్వారా ముందుకెళ్తూ క్లైమాక్స్ చేరడం. సో ఎక్కువ కథనాల మీద ఆధారపడిన హాస్యం ఇది, మోర్ దాన్ సింప్లీ జోక్ తర్వాత పెడదాం అనడం కాకుండా. సో పూర్తి నేటివ్ హాస్య చిత్రం ఇది, నో డౌట్ అబౌట్. ఒక 1-2% మాత్రం ఎమోషన్ ఉంటుంది గ్యారంటీగా. కానీ సినిమా చేయాలంటే కృష్ణప్రసాద్ గారు చాలా ఆలోచిస్తారు, సెలింగ కృష్ణప్రసాద్ గారు. ఇప్పుడు ఆయనతో మీరు ఇది మొదటిసారి కాదనుకుంటారు? లేదండి, మా ఇద్దరికి చాలా, ఆయన కథ ఒక్కసారి కథ నచ్చి స్క్రిప్ట్ చదివి బాగుంది అన్న తర్వాత ఇంకా ఆయన గొడవలో ఆయన ఉంటాడు, మిమ్మల్ని పట్టించుకోరు, తన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. ఆయన మీరు మొత్తం అయిన తర్వాత ఫైనల్గా ఒకసారి యాక్చువల్లీ జెంటిల్మెన్ సమ్మోహన్ ఆయన చూడలేదు సినిమా, డైరెక్ట్గా థియేటర్లో చూశారు ఆయన, ఎడిట్లో కూడా చూడాలి ఆయన. ఈ సినిమా సరదాగా ఆయన చూస్తానంటే చూశారు, అనిపించిన 2-3 చెప్పారు, అవి బాగున్నామని మేము వెంటనే సవరింపులు చేస్తే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆయన పనిలో ఆయన ఉన్నాడు, మా పనిలో మేము ఉన్నాం. సో చాలా మనశాంతిగా నేను పని చేసుకుంటాను. ఆయన అదొక హోమ్ బ్యానర్ అని అందుకని అంటాను అనమాట, సొంత సినిమా చేస్తున్నట్టే ఆల్మోస్ట్. ఆయన శ్రీదేవి మూవీస్ అంటే పెద్ద సినిమాలు ఆయన ఆదిత్య 369 నుంచి మొదలెడితే బాలకృష్ణ గారితో నాకు తెలిసి ఎక్కువ సినిమాలు చేస్తే కృష్ణప్రసాద్ గారు. సో చాలా సీనియర్ ప్రొడ్యూసరు. ఇంకా ఆ పద్ధతులు అవి ఉన్నాయి ఆయనకి. కథ ముఖ్యం, కథని మనం ముందర కథ రాసుకోవాలి, కథ రాసుకుని దీనికి ఎవరు అనేది వెతకాలి, ఎవరైనా సినిమా బాగా తీయాలి, క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వదు, ఇలాంటి కొన్ని ఆయనకి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ గుడ్. ఈ కాలంలో నిర్మాతలు కూడా అలాంటి ఉంటే ఎక్కువ బాగుంటుంది నా ఫీలింగ్. లొకేషన్స్ ఎక్కడ ప్లాన్ చేశారండి మీరు ఈ సినిమాకి? ఈ సినిమా దాదాపు 70% మీకు హైదరాబాద్ అండి, 30% మాత్రం విశాఖపట్నం వైజాగ్లో జరుగుతుంది. కాదా కొంత భాగం సెకండ్ హాఫ్ నుంచి ఐ షుడ్ సే 40% అండి, 60% హైదరాబాద్ అందాం. సెకండ్ హాఫ్ మొదటి 20 నిమిషాలు స్టార్ట్ అయ్యి తర్వాత నుంచి మొత్తం సినిమా అంతా వైజాగే, క్లైమాక్స్ అంతా ఎండ్ వరకు వైజాగ్లోనే ఉంటుంది అన్నమాట. సో రెండు లొకేషన్స్. పాటలు అవి కూడా మేము హాయిగా ఇక్కడే, ఎక్కడ ఎటువంటి అనవసరపు ఫారిన్ లొకేషన్లు అవేం లేవు, ఏది ఉంటే అది చక్కగా ఉన్న వాటిలో చేసి. 20వ తారీఖు అంటే డిసెంబర్ 20 అంటే 2వ నెంబర్, చంద్రుడి నెంబరు. చంద్రుడి నెంబర్, అది చంద్రుడి నెంబర్గా 2 అంటే వండర్ఫుల్. ఇంకేంటి, చంద్రుడు మీరు చాలా స్ట్రాంగ్. థ్యాంక్ యూ. అంటే మీ మదర్ ఇంపాక్ట్ కూడా మేము చాలా ఉంటుంది. చంద్రుడు ఉచ్చేలో ఉన్నాడు. అవునవును, మా అమ్మగారు జనరల్గా లైఫ్లో
మా నాన్నగారు నాకు ఆప్తులైనా కూడా మా నాన్నగారు కొంచెం చిన్నప్పుడంతా బిజీగా ఉండి ఆయన పాపం ఆయన వ్యాపకాల్లో ఆయన ఉండేవారు. నేను బాగా క్లోజ్గా మా అమ్మగారికి దగ్గరగా పెరిగాను. వ్యక్తిత్వం విషయంలో, రచన విషయంలో కూడా మా అమ్మగారి ప్రభావం నా మీద ఎక్కువ, మామూలుగా కూడా జనరల్గా అటాచ్మెంట్ కూడా. సో అందుకని నాకు అందరూ అంటూ ఉంటారు, నేను మొన్నటి వరకు మా అమ్మగారిలా కనబడేవాడిని, ఇప్పుడు నెమ్మదిగా మా నాన్నగారిలా మారుతున్నానని కొంతమంది జోక్ చేస్తారు. ఇప్పుడు సడన్గా మీరు మీ నాన్నగారిలా కనబడుతున్నారండి. చిన్నప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం నుంచి అనేవాళ్ళు ఎవరు చూసినా అప్ప అచ్చు మీ అమ్మగారిలో ఉన్నారండి అనేవారు. ఇప్పుడు అచ్చు మిమ్మల్ని చూస్తే మీ నాన్నగారు గుర్తొస్తున్నారండి అన్నారు. మేబీ బికాజ్ మా నాన్నగారు ఈ మధ్య పోయారు కాబట్టి అందరికీ ఆ జ్ఞాపకం కూడా తొందరగా వస్తుంది. మా ఐడు. సో అందుకని తాతగారితో బాగా అనుబంధం ఉండేది ఎక్కువ. అంటే నేను ఆయన చనిపోయే టైంకి నేను చిన్నపిల్లాడిని, అంటే 10-12 ఏళ్ళు ఉంటాయేమో. కానీ నాకు మా నాన్నగారు తీసుకెళ్ళి మా తాతగారి దగ్గర కూర్చోబెట్టి నచ్చే సంస్కృత పద్యాలు అవి చెప్పించడం, మా తాతగారు నాకు సంస్కృతం కొంత నేర్పించడం, ఆ పద్యాలు నాకు చెప్పరా పద్యం చెప్పు, ఈ శ్లోకం చెప్పు అని చెప్పడం, తెలుగు పద్యాలు అవన్నీ కూడా మా తాతగారితో కొంత ఇంటరాక్షన్ అయితే జరిగింది. ఎక్కువ ఇంటరాక్షన్ జరగడానికి ఛాన్స్ లేక ఆయన తర్వాత చనిపోయారు. ఆయన పెద్దవారు అయిపోయారు అప్పటికే. మా అమ్మగారు మాతో చాలా కాలం ఉన్నారు, ఆయన భార్య. మా అమ్మగారు ఏమిటంటే ఆవిడ చరిత్ర అంటే ఆవిడకి చాలా ఇష్టం. అందుకని ఆవిడ చాలా చరిత్ర పుస్తకాలు చదివేవారు చిన్నప్పటి నుంచి. చరిత్ర గురించి నేను చరిత్ర చదివా డిగ్రీలో. చరిత్ర గురించి ఏం డిస్కషన్ వచ్చినా నేను ఆవిడతో సరదాగా మాట్లాడేవాడిని. ఆవిడ మొఘల్ చరిత్రని లేకపోతే అన్ని చరిత్రలు ఆవిడ భారతులు చదివి ఆవిడ చరిత్ర నేర్చుకున్నారు ఆవిడ. సో ఆవిడ నాకు కొంచెం ఏమంటారంటే మంచి కాలక్షేపం అయ్యేది. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మా మామతో కబుర్లు అనేవి, కథలు చెప్పేవాళ్ళు. మా అమ్మమ్మ గారు బ్రహ్మాండం కథలు చెప్పారు. మీకు తణుకు దగ్గరే చెమటం అమ్మవారు అని ఒక ఉంది. చెమటం అమ్మవారికి చాలా ఫేమస్ తణుకు దగ్గరే. అవునండి, అవునవును. నేను పుట్టింది తణుకు, అక్కడైతే 1-2 months తర్వాత విజయవాడ వచ్చేసాను అంతే. ఇంకా పెరగడం 90 వరకు, 92 వరకు నేను విజయవాడే, 20 ఏళ్ళు కరెక్ట్గా. 92 నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడే నేనున్నాను. తర్వాత మా అమ్మగారు వచ్చేసారు, మా నాన్నగారు అందరూ షిఫ్ట్ అయిపోయారు.